So today press meet పెట్టడానికి agenda is lot of days నుంచి you have seen ఈ పీడిఎస్ రైస్ మన కాకినాడ పోర్ట్ నుంచి ఇల్లీగల్లీ బయట దేశాలకు వెళ్తుందని మనం విత్ ద సపోర్ట్ ఆఫ్ హానరబుల్ సీఎం అండ్ హానరబుల్ డిప్యూటీ సీఎం అండ్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఒక లార్జ్ సర్చ్ ఆపరేషన్ తర్వాత ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ వేసి మనం రైస్ మిల్స్తో సహా ఎవ్రీ అంటే కంప్లీట్ చైన్లో రైట్ ఫ్రమ్ రైస్ మిల్స్ దగ్గర నుంచి ఎక్స్పోర్టర్ గోడౌన్స్ అండ్ దెన్ షిప్స్ వరకు మనం ఒక పద్ధతి ప్రకారం చెక్ పోస్టులు పెట్టి మనం వెరిఫై చేయటం, తర్వాత ఆల్రెడీ ఏదైనా స్టాక్స్ ఉన్న వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది మనకి అరౌండ్ 29th ఆఫ్ నవంబర్ నాడు మనం ఎంవి స్టెలా ఎల్ అని ఒకటి పనామా ఫ్లాగ్ ఉన్న ఒక షిప్ మన కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్లో మనం ఉండడం, కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అక్కడ దాంట్లో మనకి ప్రైమా ఫేసి నేను విజిట్ చేసినప్పుడు యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను విజిట్ చేసినప్పుడు ఒక 640 tons ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత 29th నాడు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు విజిట్ చేసి అక్కడ షిప్లో ఇంకా ఎక్కువ రైస్ ఉందేమో ఒకసారి మళ్ళీ తరోగా అంటే కంప్లీట్ విత్ ఆల్ టీమ్స్ మన ఒక 5 departments టీమ్స్ ఇంక్లూడింగ్ కస్టమ్స్ అవట్లేదా? ఇజ్ ఇట్ ఓకే? సో 29th నాడు మనం ఒక అంటే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ విజిట్ జరిగింది ఆ పోర్ట్లో ఆ రోజు. అండ్ ఆ తర్వాత ఎంవి స్టెలా అనే షిప్లో ఇంకా ఎంత స్టాక్ ఉంది, బికాస్ షిప్లో మనకు కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్గా ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది ఆ రోజు. ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్, ఐ నీడెడ్ టీమ్ ఆల్సో, అంటే టీమ్ కూడా కావాల్సి ఉండింది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే ఒక 5 departments కలిపి ఒక టీం వేసాం, ఇంక్లూడింగ్ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్. ఈ 5 departments కలిపి ఒక టీం వేసి ఆల్మోస్ట్ ఒక 12 గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయటం. ఆ షిప్లో హ్యాచెస్ ఉంటాయి, హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 compartments ఉంటాయి. ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకొని రావడం జరిగింది. అలా మనం 12 samples తీసుకురావడం జరిగింది 5 hatchesలో. ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ ఉందో మొత్తం ఆల్మోస్ట్ 4000 tons ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద ఉండింది. ఆ 4000 tons సంబంధించి 12 samples తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న 640 tonsకి అదనంగా ఆల్మోస్ట్ 1320 minus 640 ఎంత 820 అంతే కదా? 880 680. సో ఆల్మోస్ట్ 640 మనం ఒరిజినల్గా అనుకున్నాము. బట్ ఆ 4000 టన్నులో 640 tons ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 tons కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 tons ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపిల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనం ఇక్కడ టెస్ట్ చేసింది, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ ఎఫ్ఆర్కే మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్తో దొరకడం, అది నిర్ధారింపడం జరిగింది. సో ఇవంతా ఒకే హ్యాష్లో హ్యాష్ నెంబర్ 3 కంపార్ట్మెంట్లో ఉన్నాయి. అండ్ ఆ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 tons కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి. సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేశారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. సో యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మన ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత మిల్స్కి సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఏమైనా ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది.
As a first step, we'll unload the entire PDS stock of 1320 tons from the ship. Then immediately అది అయిపోయిన తర్వాత అన్లోడింగ్ అయిపోయిన తర్వాత వీ విల్ స్టార్ట్ లోడింగ్ ఆఫ్. ఇంకా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ ఒక 12,000 టన్నులు మనకి ఇంకా షిప్లోకి లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే. సో కొంత బార్జెస్ మీద ఉంది, కొంత గోడౌన్స్లో ఉంది. సో అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది, ఎక్కడ పీడిఎస్ రైస్ లేదని నిర్ధారించుకున్నాము. అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పర్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోడింగ్ చేయడం పర్మిట్ చేయడం జరుగుతుంది. షిప్లోకి మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ది. అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని గురించి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 24 to 48 hours టు అన్లోడ్. ఇప్పుడు ఆల్రెడీ ఆ 1320 టన్నులు ఏదైతే ఉందో అది అన్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ 24 to 48 hours పడుతుంది. అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే షిప్లోకి లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే, ఎక్కడైనా ఎనీ గోడౌన్, ఎనీ రైస్ మిల్ ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ ఒక చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ వీ విల్ నాట్ లీవ్ ఇట్. అండ్ మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలా వరకు ఎక్కడెక్కడైతే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కానీ మనం సీజ్ చేయడం కానీ జరిగింది. అండ్ దిస్ విల్ కంటిన్యూ. అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షిప్స్ అట్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల డీప్ వాటర్ పోర్ట్లో కూడా మనం ఇంకొక చెక్ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. సో బోత్ ద పోర్ట్స్ నుంచి, యాంకరేజ్ పోర్ట్ నుంచి కానీ డీప్ సీ వాటర్ పోర్ట్ నుంచి కానీ 1 గ్రామ్ కూడా పీడిఎస్ రైస్ దేశం దాటడానికి వీలు లేకుండా మన వైపు నుంచి మనం ప్రయత్నాలు గట్టిగా చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఐ అష్యూర్ బార్జ్ ఓనర్స్ కానీ, లేబర్ కానీ, తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ, దీని మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో, నిజాయితీగా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఆల్వేస్ బీ సపోర్టింగ్ దెమ్. వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది, దయచేసి ప్లీజ్ ఈ ఇష్యూలో మనం ఎవరికి అగెన్స్ట్గా కాదు, ఎవరికి మనం అంటే బార్జ్ ఓనర్స్ కానీ లేకపోతే లేబర్కి అగెన్స్ట్ డెసిషన్ తీసుకుంది కాదు. మన ప్రాపర్టీ గవర్నమెంట్ సీజ్ చేసుకున్న ప్రయత్నంలో వీ హ్యావ్ స్టాప్ ద షిప్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీగా చేసే ప్రతి ఒక్కళ్ళకి విల్ డూ జస్టిస్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఒక్క నిమిషం. డీప్ వాటర్ పోర్ట్లో మనం రైస్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసే 2 days బ్యాక్ ఐ థింక్ మనం ఆల్ పోర్ట్ మేనేజ్మెంట్స్తో, లేబర్తో, వీళ్ళతో మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో డెసిషన్ ఏంటంటే 11 షిప్స్ అట్లీస్ట్ యాంకరేజ్ పోర్ట్ దగ్గర ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 9 లోడింగ్ జరుగుతుంటుంది ఏ టైంలో అయినా, ఒక 2 వెయిటింగ్లో ఉంటాయన్నమాట. సో 9 లోడింగ్ ప్లస్ 2 వెయిటింగ్. సో 11 షిప్స్ దాటిన తర్వాతనే 12th షిప్ మాత్రమే డీప్ సీ వాటర్ పోర్ట్కి వెళ్ళాలి. సో యాంకరేజ్ పోర్ట్లో ఉన్న ఫెసిలిటీస్ని 100% యూటిలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్సెస్ ఉన్న డిమాండ్ చూసుకోవడానికి డీప్ సీ వాటర్ పోతున్నాం. సో యాంకరేజ్ పోర్ట్కి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగే అవకాశం ఉండదు. ఆల్రెడీ ఐడెంటిఫై చేసామమ్మా ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే దాని గురించి కూడా. విల్ గెట్ బ్యాక్ ఆఫ్టర్ వి ఫైల్ ద కేసెస్ అండ్ దెన్ గెట్ బ్యాక్ విత్ ద డీటెయిల్స్. నా దృష్టిలో లేదండి. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. నో, అది లాస్ట్ టైం మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను అది. సో జనరల్ ఏమవుతుందంటే ఒక వెరీ లెస్ పర్సెంట్, ఇప్పుడు 0.36% అంటున్నాం మనం. జనరల్లీ మనం పీడిఎస్ రైస్ మనం రేషన్ షాప్లో తీసుకున్నా లేకపోతే మన ఎండి యూనిట్లో తీసుకున్నా 1% దొరుకుతుంది మనకి ఎఫ్ఆర్కే. దాన్ని అప్పుడు టెస్ట్ చేస్తే దాన్ని ఒక స్టేజ్ దాటి డైల్యూట్ చేసిన తర్వాత కొంత ఐడెంటిఫై చేయడంలో కష్టం ఉన్నమాట వాస్తవం. బట్ మనకు కూడా ఫస్ట్ టైం అది అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు మనకి రెగ్యులర్గా మనకి ఏదో ఒక ప్రతిరోజు ఏదో ఒక లారీ అట్లీస్ట్ దీంట్లో డౌట్ఫుల్ కేసు ఉండడం ఏదో ఒకటి దొరుకుతుంది అనమాట. సో మన వాళ్ళు కూడా ట్రైన్ అవ్వడం జరిగింది. సో మై అండర్స్టాండింగ్ ఈజ్ పర్సంటేజ్ మరీ తగ్గించేసాం. కొన్నిసార్లు 0.01 వెళ్తుంది, 0.2 వెళ్తుంది. సో ఆ పర్సెంటేజ్ వచ్చినప్పుడు ఒకసారి దొరకట్లేదు. అది వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంకొక బ్యాగ్స్ చెక్ చేసి లేకపోతే ఇంకొంచెం లోతుగా వెరిఫై చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంది. సో అక్కడ ఇష్యూ వస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ నో అదర్ ఇష్యూ. చెక్ పోస్ట్ పెట్టడం కానీ అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ ఇష్యూ. మీరు అది చెప్తున్నారు. బిఫోర్ ఐ గో దేర్ యాక్చువల్లీ ఐ మిస్డ్ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు ఈ షిప్తో పాటు ఆ రోజు మనం ఇంకొక బార్జ్ కూడా సీజ్ చేసాం. సో గుడ్ దట్ యూ రిమైండెడ్. ఒక బార్జ్ కూడా మనం షోర్ మీదనే సీజ్ చేసాం. అరౌండ్ 1064 మెట్రిక్ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో
1000 మెట్రిక్ టన్స్ లావన్ ఇంటర్నేషనల్ అనే ఎక్స్పోర్టర్ వైపు నుంచి బుక్ చేయడం జరిగింది. అండ్ ఒక 64 మెట్రిక్ టన్స్ సాయితేజ అగ్రోస్ అనే ఒక కంపెనీ నుంచి బుక్ చేయడం జరిగింది. వీటిని కూడా సీజ్ చేసి మన గోడౌన్లో పెట్టడం జరుగుతుంది. అండ్ అవి ఏ మిల్స్ నుంచి వచ్చాయి, ఆ మిల్స్ ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేశాయి, మధ్యలో ట్రేడర్స్ ఉన్నాయా లేదా అనేది నేను ఇంకా నిర్ధారించుకోవాలి. ఆ పని మీద ఉన్నామండి. నేను చూశానండి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కూడా. 11 వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు కదా అన్నట్లు, ఆ లిస్టులో ఏ ఏ ఎక్స్పోర్టర్ నుంచి ఏ ఎక్స్పోర్టర్కి ఏ మిల్ నుంచి వచ్చిందని సార్ట్అవుట్ చేసుకుంటూ అలా మొత్తం 13 కేసులకు సంబంధించి 89 మిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది మనం. ఆ 89 మిల్స్లో కొన్ని ఐ థింక్ 36 మన జిల్లాలో ఉన్నాయి, మిగతావి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయన్నమాట. ఈరోజు కూడా ఐ థింక్ ఒక 5 టీమ్స్ కొన్ని మార్కాపురం, కొన్ని ఐ థింక్ అదర్ ప్లేస్లో ఉన్నాయి. ఐ థింక్ ఎస్పీ గారు విల్ గివ్ ఎ బెటర్ బ్రీఫ్ అబౌట్ ఇట్. ఓకే, నా జూన్ జూలై మంత్స్లో కట్టిన 13 కేసులో ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ మనం దాదాపు 137 అంటే 137 మిల్లర్స్ని ఐడెంటిఫై చేశాము. దాంట్లో 89 బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. 89 ఆంధ్ర. ఐ అండర్స్టాండ్ మీరు అన్న పాయింట్. దాంట్లో మేబీ కొంత ముందు బయలుదేరిస్తే కొంత లేట్ అవుతుందేమో ఈ ప్రాసెస్ వల్ల. బట్ దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఈజ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం నిజాయితీగా పేదలకు ఇవ్వాల్సిన రైస్ బయటికి వెళ్తుందంటే నాకు అది మోర్ ఇంపార్టెంట్ కదా, రాదర్ దాన్ ఈ 28 పీపుల్. సో వీ విల్ గో యాజ్ పర్ ద లా వీ కెన్ సీజ్ ద స్టాక్. వీఆర్ సీజింగ్ ద స్టాక్ టుడే అండ్ అన్లోడ్ చేయించిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తాం. సో సీఎం గారు అనేది కూడా అదే, ఒక పోర్ట్ నుంచి డ్రగ్స్ లేకపోతే ఇంకోటి ఏదో బయటికి వెళ్తే ఎంత డ్యామేజ్ జరుగుతుందో, అలాగా మన దేశంలో మన రాష్ట్రంలో పేదలు తినాల్సిన బియ్యాన్ని మనం ఈ పోర్ట్ నుంచి ఎగుమతి చేసుకుంటున్నారు దేశవ్యాప్తంగా అనేది ఐ థింక్ అది మీరు ఇమేజ్ అనుకుంటున్నారు. నాకు తెలిసి అది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ నేమ్. అలాంటివి మనం ఆపగలుగుతున్నాం. ఐ థింక్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద ఇమేజ్ ఆఫ్ ద పోర్ట్. మనం చేస్తే నిజాయితీగా చేస్తాం, లేకపోతే చేయం అన్న ఇమేజ్ పెంచామనేది నా ఒపీనియన్. ఐ హ్యావ్ నో కామెంట్స్ ఆన్ దిస్. మీరు నెక్స్ట్ ఇట్స్ ఫైన్. నో అంటే హీ మైట్ బి కన్ఫర్మింగ్ ఇట్ కదా, ఎప్పుడు వెళ్తారో ఆయనకు తెలియకపోయి ఉండొచ్చు. మనం అది వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూగా. అర్థం కాలేదు సార్ వినపట్లేదు సార్. నుంచి మనం అటెంప్ట్ చేసింది ఈ మొత్తం ప్రాబ్లంలో సగం సొల్యూషన్ కూడా కాదు, మేబీ ఒక 1/4 ఆఫ్ ద సొల్యూషన్ అంతే. మేజర్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. మీరు అన్నట్లు ఫీల్డ్ మీద చేయాలి యాక్చువల్. ఎండి వాహనాలు కావచ్చు, మధ్యలో కొంతమంది ట్రాన్స్పోర్ట్ చేసే దళారులు ఉన్నారు, రకరకాల స్టెప్స్ ఉన్నాయి. అది మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా దాని గురించే యూ వుడ్ హ్యావ్ సీన్ కదండి. సో స్పెసిఫిక్గా సీఎం గారి వైపు నుంచి, డిప్యూటీ సీఎం గారి వైపు నుంచి దాని గురించి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. అది వచ్చిన తర్వాత అసలు ఎండిఓ వాహనాలను దీన్ని ఎలా అరికట్టాలి, తర్వాత ఇన్ఫ్యాక్ట్ అసలు అక్కడ నుంచి మధ్యలో వచ్చే ట్రేడర్స్ ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఒక స్టేట్ వైడ్ ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాల్సింది. మన దగ్గర ఒకటే కాదు, ఇట్ ఈస్ అక్రాస్ ద స్టేట్. మీకు తెలుసు, నేను ముందు జిల్లాలో పనిచేసిన చోట కూడా ఉన్నింది ఇష్యూ ఇది. బట్ మన దగ్గర కాకినాడ నుంచి అన్నీ ఒకసారి వస్తున్నాయి కాబట్టి మనం కాకినాడ మీద అటాక్ చేయగలిగాం. బట్ ఇంకా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ దట్ నీడ్స్ టు బి డన్. యూ విల్ సీ ద యాక్షన్ ఇన్ డ్యూ కోర్స్. వీఆర్ అవేర్ ఆఫ్ దిస్. ఇక్కడ నుంచి కూడా మిల్లర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 89 ఆంధ్ర నుంచి ఏమున్నాయో ఆ 89లో ఆల్మోస్ట్ మనం మల్టీ డిసిప్లినరీ టీమ్స్ అంటే పోలీస్ అండ్ సివిల్ సప్లైస్ టుగెదర్ వీ ఆల్రెడీ విజిటెడ్ ఆల్మోస్ట్ ఒక 75 నిన్నటి దాకా 75 మిల్స్ని మనం టచ్ చేయడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఏ రిజిస్టర్ బి రిజిస్టర్ అని. ఆ రికార్డ్స్ అన్నీ మనం వెరిఫై చేయడం కూడా జరిగింది. ఈరోజు కూడా 3 టీం, ఒకటి మార్కాపూర్లో ఉంది, ఒకటి గుంటూరులో ఉంది, ఒకటి తెనాలి ఉంది. అంటే 137 మిల్స్లో ఓన్లీ 15 మిల్స్ కాకినాడది. సో కాకినాడతో పాటు రాజమండ్రి, కోనసీమ, భీమవరము, ఏలూరు, సో అలా ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ అలాంగ్. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్. సో ఒకటి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్.